హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఈ అరటికాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. 3/4 టేబుల్ స్పూను కారం అయితే తీసుకున్నాను. కారానికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా, కొంచెం జీరా పొడి అయితే యాడ్ చేశానండి. ఇందులోనే ఇంకొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేసి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని మొత్తం కూడా చక్కగా కలిపేసుకొని రెడీగా అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక అరటికాయ తీసేసుకొని మనము కట్ చేసుకుందామండి. ఈ అరటికాయ కట్ చేయడానికి ముందు మనం చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నట్టయితే ఈ అరటికాయకున్న జిగురు అనేది మనకు అంటదన్నమాట. ఫ్రంట్ భాగము బ్యాక్ భాగం తీసేసిన తర్వాతకి ఇలా మొత్తం కూడా చెక్ తీసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి. మీకు పొడవుగా కావాలంటే పొడుగ్గా, లేదంటే రౌండ్గా, ఫిష్ కట్ మాదిరిగా, క్రాస్గా, మీకు ఎలా నచ్చితే అలా డిఫరెంట్ స్టైల్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ అన్నీ కూడా మనము కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కారం మిశ్రమంలో తీసుకొని కొంచెం కొంచెంగా కారం మొత్తం కూడా అప్లై చేస్తూ ఉండాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే ఈ కారం మొత్తం కూడా ఈ బనానా పీసెస్కి పడుతుందన్నమాట. ఈ ఫ్రై అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా బాగా అనిపించింది. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ అరటికాయ ఫ్రై పప్పు చారు, టమాటా చారు, మనం ఏ చారు చేసుకున్నా కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కూడా అప్లై చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాతకి ఒక పెనం పెట్టేసి 1 టేబుల్ స్పూను ఆయిల్ అయితే పోసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా మనము అప్లై చేసినటువంటి కారం బనానాని పెనంలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా లోపల వరకు కారం కూడా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఈ డిష్ని అయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, మన బనానాలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఈ అరటికాయ ఫ్రై అయితే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి. నా ఓన్గా ట్రై చేశాను. నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బనానా ముక్కలను కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ ఫ్రైకి అయితే ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి. షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.